ఉప్పల్ ఫిజాదిగూడ అంకుర చిన్న పిల్లల ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన జేళ్ల కిరణ్ కుమార్, ఉపేంద్ర దంపతులకు గత వారం రోజుల క్రిందట హబ్సిగూడలోని పద్మజ ఆసుపత్రిలో ఇద్దరు కవలలు జన్మించారు. అయితే ఇరువురి ఆరోగ్యాలు బాగాలేకపోవడంతో బోడుప్పల్ ఫిజాదిగూడలోని అంకుర ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తామని చేర్చుకున్నారని, కానీ వారం రోజులుగా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ గత 2 రోజుల వ్యవధిలోనే ఒక్కొక్కరిగా ఇద్దరు శిశువులు మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆసుపత్రి బిల్లులు లక్షల్లో వేస్తుండటంతో ఇప్పటి వరకు సుమారుగా 5 లక్షలు చెల్లిస్తూ వస్తున్నామని, శిశువు మృతదేహాన్ని ఆయన ఇవ్వాలని ప్రాధేయపడినా మరో 1,40,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని చేయడంతో సుమారు 6 గంటలుగా ఆసుపత్రి ముందే పడిగాపులు కాశామని, నిరుపేదలమైన మేము ఇప్పటికే అప్పులు చేసి వైద్య ఖర్చులు చెల్లించామని, కనీసం శిశువు మృతదేహాన్ని అప్పజెప్పకుండా అదనంగా డబ్బులు డిమాండ్ చేయడం వల్ల బాధిత కుటుంబీకులు, బంధువులు చేరుకొని ఆందోళన చేపట్టారు. రికమెండ్ చేస్తే 30,000 తగ్గిస్తున్నారు, ఇంకోళ్ళతో ఫోన్ చేస్తే 10,000 తగ్గిస్తారు. మాకు 1,00,000 కడితేనే ఇస్తాం, లేకపోతే లేవు. ఏమంటే మీరు బయట చూసుకొని మేము కంప్లైంట్ ఇస్తాం, పోలీసు వాళ్ళు మీ ఇంటికి వస్తాం, పంపిస్తాం అని బెదిరిస్తాం. ఇప్పటి వరకు మొత్తం 5 లక్షలు కట్టినాం. వచ్చి 10 days దగ్గర వారం 1 week. చిన్నపిల్లలుగా చిన్నకల పుట్టగానే ట్రీట్మెంట్ కోసం ప్రాబ్లం కాదు. ఈరోజు మొన్న ధ్యానానికి కింద మూడో రోజు తర్వాత పాప చనిపోయింది. ఆమెకి 80,000 కట్టాలంటే 40,000 ఎక్స్ప్రెస్ చేసి కట్టేసాం, తీసుకుపోయినాం, మా కార్యం చేసుకున్నాం. ఈరోజు పొద్దున్న బాబు చనిపోయింది తెలిస్తే నిన్న వరకు 4 లక్షల చిల్లర కట్టాడు. ఇప్పుడు 1,40,000 కట్టమంటే మా దగ్గర అంత లేదు అంటే 1,16,000 కట్టమంటే మేము 50,000 కంటే ఎక్కువ కట్టమని మేము అన్నాం. అంతేగాని ఇంకా ఈ మొన్న దాకా మంచిగా ఉంది అని అన్నారు. ఇప్పుడు ఈరోజు పొద్దున్న కొంచెం సీరియస్ ఉంది అని చెప్పారు. సీరియస్ ఉంది. మహేంద్ర, తల్లి పేరు మహేంద్ర, కిరణ్ కుమార్ తండ్రి పేరు. మేము కొట్లాడేది ఏంటంటే డబ్బుల కోసం కొట్లాడుతున్నాం. రిక్వెస్ట్ చేస్తా అంటే వీళ్ళు పోలీసులు పిలిపిస్తుడు, వాళ్ళు పిలిపిస్తుడు, ఇది పద్ధతి కాదు అని మేము మా బాధ అంతే.